హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కాకపోయినా కొంతమంది వారు అపోజిషన్గా ఉన్నటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన ఆ సందర్భాలు చాలానే చూసాం. సో అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఏమాత్రం కూడా ఖండించలేదు. సో మరి ఇప్పుడు ఈరోజు వారు అధికారం కోల్పోయిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, పేర్ని నాని కానీ, ఇలాంటి కొంతమంది నేతలు ఈరోజు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు అని బుద్ధా వెంకన్న గారు కామెంట్ చేశారు. సో మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. సో మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. సో మ్యామ్, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ కాకపోయినా కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, మిగతా నాయకులను కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసిన సందర్భాలు మనం చాలానే చూసాం. సో మరి అప్పుడు పార్టీ అధ్యక్షుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మందలించిన పరిస్థితులు కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. సో మరి ఈరోజు అధికారం కోల్పోయిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు కామెంట్ చేశారు. సో మరి దీని గురించి టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు మ్యామ్? అసలు నిజమే కదా, బుద్ధా వెంకన్న గారు చెప్పింది ఏదైనా తప్పేమోనా ఉందా? నిజమే కదా. ఎందుకంటే ఇప్పుడు గత వారంగా వాళ్ళు ఎక్కడున్నారని కేసు ఉంది, వెతుకుతున్నారు వంశీ గారిని. వల్లభనేని ఎక్కడ ఆయన కనపడడం లేదు. సో అంటే ఆయన ఇక్కడ ఉన్నాడా, దేశం దాటిపోయాడా అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. సరే, ఎక్కడున్నాడు, ఎవరు ఆయన్ని సేవ్ చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి సేవ్ చేస్తాడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి తొత్తులాగా పనిచేశాడు కదా ఈ 5 ఏళ్ళు. విశ్వాసపాత్రుడైన కుక్కలాగా పనిచేశాడు. అంటే కుక్క కాదు, బిస్కెట్ వేసి అక్కడ వెళ్ళి మొరగమంటే మొరుగుతుంది చూసారా, ఆ రకంగా ఆయన దగ్గర తాయిలాలు తీసుకొని ఏదైతే కొడాలి నాని కానివ్వండి, అంటే మినిస్టర్ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టు పని చేయాలి. అదే పని ఏం పని? ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, కుటుంబ సభ్యుల్ని, పార్టీలో ఉన్న వాళ్ళని, తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ని, నాయకుల్ని వాళ్ళని తిట్టడమే వీళ్ళకి పని. ఇంకా వాళ్ళు ప్రజాసేవ కోసం మినిస్టర్స్ ఇచ్చిన పదవి కాదది. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని బూతులు తిట్టడం కోసం ఇచ్చిన పదవి కొడాలి నాని గారికి. సో అది ఆయన ఫుల్ఫిల్ చేశాడని అనుకుంటున్నాడు. కానీ ఆయన చేసిన అవకతవకలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే, రేషన్ బియ్యం, సన్న బియ్యం అన్నాడు, ఆ బియ్యం అన్నాడు. దానిలో రేషన్ బియ్యంలో కూడా చాలా అవకతవకలు జరుగున్నాయి. అవన్నీ బయట రావాల్సింది ఉంది. సో ఇప్పుడు పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడంలో వంశీ పాత్ర ఉంది. సో దాని మూలన ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ కేసులో ఉన్నాడు. ఎక్కడ దాక్కున్నాడో బయట రావాల్సింది ఉంది. సరే, ఎన్ని రోజులకు బయట వచ్చినా కూడా కేసు అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా కేసు ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సరే, దీనిలో బుద్ధా వెంకన్న గారు చెప్పింది అదే కదా. అప్పుడేమో నోర్లు బాగా లేసాయి అందరికీ. సో ఇప్పుడు ఎక్కడికి పోయారు? పిల్లిలు అయిపోయారా? ఊర కుక్కలు కాస్త పిల్లిలు అయిపోయినాయి. అది వరకు ఊరి మీద పడి అరుస్తూ తిరిగినట్టున్నాయి. ఇప్పుడు పిల్లిలాగా అయిపోయి ఎక్కడికెక్కడ సైలెంట్ అయిపోవటం కానివ్వండి. వాళ్ళు ఎక్కడ కేసులకి సమాధానం చెప్పాల్సిన వస్తుంది. సో వాళ్ళ వెనకాల ఉండి చేయించిన వాళ్ళు ఎవరు, అవి కూడా బయట వస్తాయి కదా. సో ఇవన్నీ రావడంతోనే వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారనేది అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ బయట తీసుకురావాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరో అంశం చూసుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి కూడా రీజను అందరూ కాకపోయినా ఇప్పుడు ఏదైతే కొంతమంది పర్టికులర్ పర్సన్స్ ఉన్నారో, ప్రజాప్రతినిధులు అని చెప్పినటువంటి కొంతమంది పర్టికులర్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళ నోటి దురుసు వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది అనే అంశం కూడా మనం వినపడుతూనే ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే కమింగ్ ఫ్యూ డేస్లో కానీ, ఫ్యూ మంత్స్లో కానీ స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఆ ఇంపాక్ట్ అనేది స్థానిక ఎలక్షన్స్ నుంచైనా, అదే కింద నుంచైనా ఈసారి మన క్యాడర్ని మనం లేపుకుందాము, సో వీళ్ళని కాస్త సైడ్ చేద్దాము అని చెప్పి వీళ్ళని కనిపించకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో వినిపిస్తుంది మనకు ఆ మాట కూడా. సో మరి ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే ఇంతవరకు మాట్లాడిచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా. సో ఆయన డైరెక్షన్లోనే నడిచారు. ఇప్పుడు వద్దని ఎందుకు చెప్తాడు? అది ఏమీ కాదు. వాళ్ళకి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. సో ఆ కేసుల నుంచి తప్పించుకోలేరు. సో అందుకని కాస్త బెయిల్ వచ్చే వరకు బయట ఎక్కడైనా దాక్కోవటం చేస్తున్నారు, హైడింగ్లో ఉన్నారు. సో ఎన్ని రోజులు ఉంటారు? మేబీ వంశీ గారేమో ఒకవేళ అమెరికా వెళ్ళిపోయారా? ఎందుకంటే గతంలోనే గ్రీన్ కార్డుకి ట్రై చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా అదే చేస్తాడు కదా. సో ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చేమో. సో ఈయన నాని గారు, కొడాలి నాని గారు, ఆయన పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని,
లోకేష్ గారిని, కుటుంబ సభ్యుల్ని, పార్టీలో ఉన్న వాళ్ళని, తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ని, నాయకుల్ని వాళ్ళని తిట్టడమే వీళ్ళకి పని. ఇంకా వాళ్ళు ప్రజాసేవ కోసం మినిస్టర్స్ ఇచ్చిన పదవి కాదది. ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని బూతులు తిట్టడం కోసం ఇచ్చిన పదవి కొడాలి నాని గారికి. అంటే ఆయన నోరు ఆగిపోమంటే ఆగిపోవటం చేస్తాడులేండి. ఎందుకు చేయడం అనుకుంటున్నారంటే అది కుక్క బిస్కెట్లు వేస్తే కాదు, అది తాయిలాలకి ఎట్లా పనిచేస్తుంది అన్నట్టు సేమ్ అదే పరిస్థితే కదా. కానీ జగన్మోహన్ రెడ్డికి మనం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటానికి ఏం చేశాడని వెళ్తాడు, ఏం చేశాడని చెప్పి అడుగుతాడు. నేను నీకు ఇది చేశాను, మీరు రాష్ట్రం అభివృద్ధి చేశాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాను, మీ పిల్లలకు బాగా చదువు చెప్పించాను, ఏం చెప్పి వెళ్ళి అడుగుతాడు? ఓన్లీ నేను అమ్మఒడి అంటే అమ్మఒడిలో కూడా నేను తినేశాను, 15,000 చెప్పి 13,000 ఇచ్చాను, ఇవి చెప్పుకొని వెళ్తాడా? సో వృద్ధులకి పెన్షన్ నేను 3,000 ఇచ్చాను, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు, అది బాగోలేదు అని చెప్పి వెళ్తాడా? ఏం చెప్పి వెళ్తాడు? అన్నా క్యాంటీన్ తీసేశారు, గతం నేను తీసేశాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేశారు, అది బాగోలేదు అని చెప్పి వెళ్తాడా? ఏం చెప్పి వెళ్తాడు ప్రజల్లోకి? సో దాని ప్రజల్లోకి వెళ్ళటానికైనా ఆయనకి ఆయన చేసింది ఏంటి, ఆయన గవర్నమెంట్లో ప్రజలకు ఏ విధమైన పరిపాలన ఇచ్చాడు అనేది చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పుడైతే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో అదే రిజల్ట్స్ అదేది ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వంశీ గారి గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేయడం కానీ, కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం కానీ, ఇదంతా మనం వింటూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఈ ఇంపాక్ట్ అనేది రేపు ఎలా ఉండబోతుంది ఆ పార్టీ మీద? అసలు పార్టీ మీద అంటే ఎవరు తప్పు చేసినా ఎక్కడ క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ అధికారం ఉంది కదా అని చూసుకొని విరవీగితే సో ఖచ్చితంగా ఎవరిని టాలరేట్ చేయరు కదా. సో అధికారం ఒకళ్ళ సొత్తు కాదు, ఇంకొకటి చట్టం ఎవరి చేతిలోనూ లేదు. సో చట్టం తన పని తను చేసుకుపోతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఆ టైంలో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో విర్రవీగారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, నాయకుల్ని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, అపోజిషన్ లీడర్స్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, అక్రమ కేసులు పెట్టడమే కానివ్వండి, ఇలాంటివి ఏం చేసినా, ప్రజాధనాన్ని వాళ్ళు వినియోగించుకోవటమే కానివ్వండి, ఇలాంటివి ఏం చేసినా కూడా ఖచ్చితంగా వాటికైతే ఇప్పుడు రియాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు టైంలో ఎలాగో కేసు పెట్టే ఉన్నారు కదా. సో కేసు పెట్టినప్పుడు ప్రొసీజింగ్ అనేది జరగలేదు, అది ఫార్వర్డ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినప్పుడు ఫార్వర్డ్ అయితే కంపల్సరీ అవుతుంది. దీనిలో ఎవరూ మినహాయింపు అనేది లేదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితమైన శిక్ష అయితే కంపల్సరీ పడాలి. లేకుండా ఉంటే ఈరోజు ఈ పార్టీ, ఇంకొక రోజు ఇంకో పార్టీ ఇట్లాగే ప్రోలాంగ్ అవుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ ఖండిస్తే కానీ నెక్స్ట్ ఇంకొకసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఈరోజు కొడాలి నాని కానివ్వండి, వంశీయ కానివ్వండి, ఎక్కడ దాక్కున్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని ఒకవేళ విదేశాలు వెళ్ళినా ఎప్పటికైనా రావాల్సింది ఉంటుంది ఇండియాకి. లుక్అవుట్లు అనేది ఖచ్చితంగా పెడతారు. సో వాళ్ళని ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వాళ్ళు బెయిల్ అయినా తీసుకోవాలి. లేకుండా ఉంటే అట్లాగే ఉన్నా కూడా బెయిల్ రాకుండా ఉంటే అరెస్ట్ అయితే మటుకు ఖచ్చితంగా అవుతారు కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.